మరి దానం నాగేందర్ గారితో పాటు కడియం శ్రీహరి గారు, తెల్లం వెంకట్రావు గారి యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతుందో స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, దానిపైన ఎలాంటి చర్య చేపట్టలేదని చెప్పి ఒక కారణంతో మరి కౌశిక్ రెడ్డి గారు మేమిద్దరం కూడా మరి కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. దానిపైన స్పష్టమైన తీర్పు అసెంబ్లీ సెక్రటరీ గారికి డైరెక్షన్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలిసిన విషయమే. 4 వారాల లోపల షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు. చర్య తీసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు. మరి సెక్రటరీ గారిని డైరెక్ట్ చేసే దాంట్లో ఈ యొక్క ఇమీడియట్గా మరి స్పీకర్ గారు ముందు మరి యొక్క పిటిషన్స్ అన్ని ముందు పెట్టి 4 వీక్స్ లోపల షెడ్యూల్ ప్రకటించకపోతే సుమోటోగా తీసుకొని హైకోర్టే దీనిపైన చర్య తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో కూడా చాలా చాలా చక్కగా విత్ డ్యూ రిగార్డ్స్ టు ది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కింద అసెంబ్లీని గౌరవిస్తూ, అంటే లెజిస్లేచర్ని గౌరవిస్తూ మరి చక్కటి నిర్ణయాన్ని ఇచ్చింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని స్వాగతించిన ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే మేము కూడా మా బాధ్యతగా పిటిషనర్స్గా తప్పకుండా మరి స్పీకర్ గారి కార్యాలయంలో సెక్రటరీ గారికి ఈరోజు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి తక్షణం మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూప్ హోల్స్ వెతికే విధంగా, కాలయాపన చేసే విధంగా, మాకు ఇంకా కంప్లీట్ మాకు జడ్జిమెంట్ రాలేదనే విధంగా మేము చూస్తూ ఉన్నాం. 2 రోజులు చూస్తూ ఉన్నాం. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మరి వ్యక్తులు, మరి అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి ఉన్నటువంటి, అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి, మరి అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఇలాంటి, అంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఎన్నుకోబడ్డప్పుడు ఇమీడియట్గా ఆ మూమెంట్ ఉండే వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రకంగానైతే అన్ని మరి హోదాలు అన్ని యొక్క అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి కార్యాలయం కానీ స్పీకర్ గారి పైన ఉంది. కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా మరి తక్షణం దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది.